ఎందుకంటే నేను మా లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరంలో ఏ కార్యక్రమానికి వెళ్తే ఎంత ఆనందం పొందుతానో అంతకు మించి ఆనందం నాకు ఈ నూజివీడు క్లబ్ వస్తే నాకు కలుగుతుంది. ముత్యప్రసాద్ గారు వచ్చిన తిరువూరు క్లబ్ కానివ్వండి, విసనపేట కానివ్వండి, మైలవరం, నూజివీడు అన్నీ కూడా ఒక సోదర భావంతో, ఒక ఫ్రెండ్లీ అప్రోచ్తో ఎన్నో ఈరోజు నేను ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. ఎన్నో సంవత్సరాల ఈ సేవా ప్రయాణంలో ఎంతో కొంత నేను కూడా మీతో పాటు కలిసి నడిచాననే ఒక ఆనందం నాకు. సో ఎంతో ఈ క్లబ్కి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు మన మధ్య లేకపోయినా వారి గురించి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి భాస్కర్ రావు గారు, మరొకటి నారాయణరావు గారు. వాళ్ళిద్దరితో కూడా నాకు ఎంతో సంబంధం. సీనియర్ మెంబర్స్. నేను గవర్నర్గా కంటెస్ట్ చేసిన రోజుల్లో కూడా నా కోసం తిరిగి క్యాంపెయిన్ చేసిన వ్యక్తులు వాళ్ళు. సో ఎప్పుడు వచ్చినా వారిద్దరిని కలుసుకోవడం అనేది ఒక్కసారి సమంజసం. దాంతోపాటు ఈరోజు ఇందాక నేను కొత్త మెంబర్స్ని ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. లైనిజం గురించి ముత్యప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పారు. 210 దేశాల్లో ఈరోజు మన ప్రెజెన్స్ ఉంది అంటే కులాలకి మతాలకి అతీతంగా మన ఈ సేవా సంస్థ నడుస్తుందంటే కేవలం ఇది మన మెంబర్స్, మన ప్రిన్సిపల్స్, మన మెంబర్స్ వాళ్ళ సదుద్దేశం, మన కమిట్మెంట్. ఈ 316D ఎంటైర్ స్టేట్లో 6 లైన్స్ జిల్లాలు ఉంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న జిల్లా మన 316D. దాదాపు 100 పైన లైన్స్తో దగ్గర 3000 మంది మెంబర్షిప్తో ఎక్సలెంట్గా ప్రాజెక్ట్స్తో, పర్మనెంట్ ప్రాజెక్ట్స్తో ముందుకు జిల్లా. ఒక స్ట్రాంగ్ మెంబర్షిప్ బేస్తో, ఒక ఫ్రెండ్లీ అప్రోచ్తో గత 4 సంవత్సరాలుగా కూడా ఎలక్షన్ అనేది ఉండకుండా గవర్నర్ క్యాండిడేట్స్ని యునానిమస్గా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్క రూపాయి సర్వీస్ కోసమే తప్ప ఎటువంటి ఎలక్షన్ ఖర్చు మనం పెట్టకూడదు అనే ఒక మంచి ఆలోచనతో పాస్ట్ అవర్స్ అందరూ కలిసి మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేసి క్లబ్స్ కోఆపరేట్. సాయి గారు, మొట్టమొదటిగా మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పిలుస్తారా? వారు ద్వారకాతిమ్మల దేవస్థానానికి అనువంశిక ధర్మకర్త. వీటన్నిటికంటే నూజివీడులో డయాలసిస్ యూనిట్ 10 మిషన్స్ మన లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ స్థాపించి సర్వీస్ చేసిన రోజుకి 2 నుంచి 3 సైకిల్స్ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 దాకా జరగటానికి ఎంతోమంది డయాలసిస్ పేషెంట్స్కి సర్వీస్ చేస్తున్నామంటే అది వారి యొక్క సపోర్ట్ తెలియజేస్తున్నామని చెప్తున్నాను. మీ అందరికీ కర్తవ్యం మధ్య రాలేదండి. వారు ఎస్ఎల్ని గుజరావు గారికి బాగా ఆప్తులు, మొన్నటిదాకా మైలవరం క్లబ్లోనే ఉన్నారు. వారిని క్లబ్ మార్కెటింగ్ చైర్మన్గా పెట్టాం. అట్లాగే క్లబ్ మెంబర్షిప్ చైర్మన్గా నేను పిఎన్ఎస్టీ సాయి ఉన్నానండి. క్లబ్ ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్గా ఎస్ఎల్ని సుబ్బారావు గారు ఉన్నారు. వారు ప్రస్తుతం గుళ్ళు లేరు, వాళ్ళు యుఎస్లో ఉన్నారు వాళ్ళ అమ్మాయి. అట్లాగే వైస్ ప్రెసిడెంట్గా బసవరాజు రామకృష్ణ గారు, వారిని కూడా వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో మనం కలెక్ట్ చేసే ప్రతి సబ్స్క్రిప్షన్లో కూడా కాంపోనెంట్ ఈ ఫౌండేషన్కి వెళ్తా ఉంది. ఈరోజు నేను తిరుమూరికి, నూజివీడికి డయాలసిస్ సెంటర్స్ కోసం 1 crore ప్రాజెక్ట్లో 71 lakhs మన ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు? ఇదే ఫౌండేషన్ నుంచి వాళ్ళు ఇచ్చారు. ఆ 71 లక్షలు వాళ్ళు ఇస్తే ఆ 20 లక్షల రూపాయలు ఇక్కడ అక్కడ ఎక్కడైతే వాళ్ళతో రిక్వెస్ట్ చేసి నిధులతో పెట్టించి ప్రాజెక్ట్స్ మనం ముందుకు తీసుకెళ్ళాము. సో అది ఎప్పుడైతే ఆ ఫౌండేషన్కి మనం సెక్రటరీ నూజివీడు గ్రేటర్ లైన్స్ క్లబ్ వస్తుంది కానీ ప్రెసిడెంట్ పేరుతో రాదు. సో అది మీరు దయచేసి మీ క్లబ్ కన్వే చేయవలసిన అవసరం ఉంది. క్లబ్ నుంచి మీరు ఇంటర్నేషనల్కి కానీ జిల్లాకు కానీ ఏం కమ్యూనికేట్ చేయాలని మీ ద్వారానే. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్కి, డిస్ట్రిక్ట్కి, ఇక్కడ క్లబ్కి మీరే వారధి లాంటి వారు. మీరు ఆ కమ్యూనికేషన్ కరెక్ట్గా జరిగేటట్టుగా చూసుకోవాలి. సెక్రటరీ వర్క్ అంటే మీ ప్రెసిడెంట్ గారు ఏవైతే ప్లాన్ చేశారో అంతా కూడా మీరు జాగ్రత్తగా ఇన్ ప్లేస్ పెట్టాలి. తర్వాత ఈ కమ్యూనికేషన్స్ ప్రాపర్గా జరిగేటట్టు ఈ న్యూస్ ప్రజలు కట్టగానే అది ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతుందా లేదా చూసుకొని అది జాగ్రత్తగా చూడాలి. గవర్నర్ గారు అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోగలుగుతారు, మన జిల్లా గవర్నర్ గారు. అవన్నీ కూడా మీరు ఏం చేసింది ఏమిటి
ఆ కార్యక్రమాలు ఇక్కడి నుంచి మీరు ఇంటర్నేషనల్ రిపోర్ట్ చేయాలన్నా జిల్లాకు రిపోర్ట్ చేయాలన్నా కూడా మీ ద్వారా జరగాల మీ నుంచి వెళ్తుంది. సో దయచేసి అది మీ దృష్టిలో పెట్టుకొని కుడి చేయి పైకి ఎత్తి ఈ సంవత్సరానికి మనం మన కాబోయే నాయకుడు ప్రెసిడెంట్ మార్గాన్ నారాయణరావు గారిని ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారండి. ఆయన రవికాంత్ అని జర్నలిస్ట్ అండి. వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి రవికాంత్ గారు కూడా ముందు డయాస్ ఎదురు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ సార్, వారు బసవరాజు రామకృష్ణ, రవికాంత్. సో ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినే ఉంటారు వైస్ ప్రెసిడెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దయచేసి ఆ బాధ్యతలు మీరు కూడా టేకప్ చేస్తారని చెప్పి కుడి చేయి పైకి చేశారు. రైట్ ప్రెసిడెంట్ గారు, బాధ్యతల గురించి నూజువీడు టీంకి మీరే కెప్టెన్, ఈ బస్సుకి మీరే డ్రైవర్. మీరు సక్రమంగా చేస్తేనే ఈ టీం విన్ అవుతుంది, ఈ బస్సు సక్రమంగా గమనం జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్ ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో డిస్కస్ చేయండి. మీ సెక్రటరీ ట్రెజరర్లు మీకు సపోర్ట్గా ఉంటారు, మీ వైస్ ప్రెసిడెంట్లు మీతో ఉంటారు, మీ వేరియస్ చైర్పర్సన్స్ ఎల్సీఎఫ్ కానివ్వండి, మెంబర్షిప్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, అందరినీ కూడా మీరు సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోండి. మీరు క్లబ్ని ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్ళవచ్చు. జిల్లాలో అనేక కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ద్వారా వేరియస్ స్పాన్సర్స్ ద్వారా చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం టేకప్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి కుడి చేయి పైకి చేస్తారు. ఎస్, ఓకే. ఇప్పుడు గత సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు నేను చెప్పడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు ఏదైనా చేయలేక ఆగి ఉంటే ఆ కార్యక్రమాలు దయచేసి ప్రెసిడెంట్ గారిని డైరెక్ట్ చేసి వారికి చేసే ప్రయత్నం చేయండి. వారితో పాటు చేతుడు వాదుడుగా ఉంది. ఈ సంవత్సరం మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న అనుభవాలు ఏంటో వారితో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సంవత్సరం కూడా ఈ ప్రోటోకాల్ ఇంటికి వెళ్ళిపోతారంటే కుదరదు. ఈ సంవత్సరం పాటు కూడా మీరు సుఖంగా చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు చేయండి. ఎస్, ఓకే. ఇప్పుడు మిగిలిన రోజు ఒక 8 మందో 10 మందో ఉంటారు. తగ్గిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనకేం పదవి లేదు కదా, మనకి పదవి ఇచ్చిన సంవత్సరం పనిచేద్దాము, అప్పుడు దాకా ముందుకెళ్తారు. ఈ సంవత్సరం మీ అందరూ కూడా యాక్టివ్గా ఉండి అన్ని సేవా కార్యక్రమాలు, సర్వీస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మీరు చేయగలిగిన సహాయ సహకారాలు ఏమున్నాయో అవి మీరు అందిస్తారని చెప్పి మీ ప్లేస్లో ఒకసారి కుడి చేయి పైకి ఎస్ అని చెప్పండి. ఎస్, నూజివీడు గ్రేటర్ క్లబ్ అంటే ఒక ఎక్సలెంట్ సర్వీస్ బేస్డ్ క్లబ్గా మీరు పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తాను. 27 ఫర్ నూజివీడు లయన్స్ క్లబ్ ఈజ్ డ్యూలీ ఇన్స్టాల్డ్. ఇప్పుడు మన కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ గారిని మార్గాన్ నారాయణ గారిని వారి మిసెస్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొంత ఆర్థిక పరమైన పర్మిషన్, కొంత సమయం, ఈ రెండు వైపు వెచ్చిస్తేనే ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఆయన బాగా చేయగలరు. ఆయన లైఫ్లో మంచి పేరు తెచ్చుకున్నారు, సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు లయన్స్ క్లబ్లో కూడా ఒక మంచి ప్రెసిడెంట్గా ఆయన పేరు తెచ్చుకోవాలని చెప్పి మీ చేతుల మీదుగా ఇది సరే వారికి ఇవ్వండి. ఇచ్చిన ఈ నూజివీడు థియేటర్ లైన్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్కి వచ్చినటువంటి పెద్దలు, పాస్ట్ మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ నివృత్తిరా గారికి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బుచ్చిప్రసాద్ గారికి, అట్లానే జాస్తి ప్రసాద్ గారికి, జాస్తి వెంకటేశ్వర గారికి, సనుగోలు నాగభూషణం గారికి, స్నేహ రైట్స్ నగేష్ రావు గారికి,
వెంకటేశ్వరరావు మాస్టర్కి, అట్లానే మానవతా సంస్థ లయన్స్ క్లబ్ సభ్యులు, ఫ్రెండ్స్కి, చిన్నారులకి అందరికీ నా నమస్కారాలు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం అంటే మనం ఎట్లా సంపాదించి ఎట్లా తిన్నాము ఎట్లా బతికామనేది కాదు, మనకున్న దాంట్లో మనం జీవిస్తూ నలుగురికి సేవ చేయటం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. రెండవది, వాళ్ళు మనం చేసేటటువంటి సేవ వేరే వాళ్ళకు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచిగా వాళ్ళు జీవిస్తే ఆనందం మనకి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం సంపాదించి మనం తింటాం కాదు, మనకున్న దాంట్లో కొంత భాగం మనం ప్రజలకు సేవ చేస్తే ఆ యొక్క ఇది మనకి దేవుడు వేరే రకంగా మనకి అంతకంటే అంత డబ్బు రూపం కానీ ఆరోగ్య రూపం కానీ పిల్లలకి భవిష్యత్తు కానీ దేవుడు ఇస్తాడని నా నమ్మకం. కొడితేనే నీళ్లు కోరతాయి. నూతిలో నీళ్లు ఉండగా పైపు ద్వారా నీళ్లు నూతిలో పెడితే ఎక్కడ కొన్న నీళ్ళు అక్కడే ఉంటాయి. అట్లానే మనం చేసే సేవ దేవుడు వేరే రూపంలో కానీ ప్రతి ఒక్కరికి వేరేగా మంచిగా కలిగిస్తాడని నా నమ్మకం. నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూశాను. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. చాలా పేద బుద్ధితోనే నేను ఒక 15 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో ఉంటూ నాకున్న దాంట్లో నేను దాంట్లో ఉన్న టెక్నీషియన్స్ అంత నిస్వార్థంగా ప్రజలకి ఏమీ ఆశించకుండా అంత చక్కగా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరినీ సంస్కృతంగా గౌరవించాల్సిన అవసరం మా విజయ సుల్తాన్, నిర్మల జ్యోతి,